మామ నీకు ఈరోజు కష్టంగా ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తా విను. నువ్వు నీ కంప్యూటర్కి క్యాట్ రికగ్నైజ్ చేయమని క్వశ్చన్ అడిగిన ప్రోగ్రామ్ చేసినప్పుడు అది థౌజండ్స్ ఆఫ్ డేటాతో ట్రైన్ అయ్యి ఉండి మన సిస్టమ్ని మనం ప్రోగ్రామ్ చేసి అడిగినప్పుడు అది క్యాటా ఎస్ ఆర్ నో అని చెప్తే దాన్ని మనం మిషన్ లెర్నింగ్ అంటాం. అదే నీ ప్రోగ్రామ్ ఇప్పుడు క్యాట్ రికగ్నిషనే కాకుండా దాని స్కిన్ ప్యాటర్ను, దాని ఐ ప్యాటర్ను అలాంటివి ఎన్నో దాని బిలియన్స్ ఆఫ్ పారామీటర్స్తో మనం ట్రైన్ చేసినప్పుడు మన ప్రోగ్రామ్ అనేది అది ఏంటో అది క్యాటా కాదా అని ప్రిడిక్ట్ చేయటమే కాకుండా అది క్యాట్లో ఏ బ్రీడో కూడా చెప్పగలిగితే దాన్నే మనం డీప్ లెర్నింగ్ అంటాం. సో మిషన్ లెర్నింగ్ అనేది మనం ఇచ్చిన థౌజండ్స్ ఆఫ్ డేటాని ఉపయోగించుకొని అది క్యాటా కాదా అని రికగ్నైజ్ చేస్తే దాన్నే మిషన్ లెర్నింగ్ అంటాం. సో అది డీప్ లెర్నింగ్లో ఏమైందంటే మనం ఇచ్చిన క్యాట్ డేటాని బిలియన్స్ ఆఫ్ పారామీటర్స్ని ఉపయోగించుకొని అది క్యాట్ అనే రికగ్నైజేషనే కాకుండా క్యాట్లో ఏ బ్రీడో కూడా చెప్పగలిగితే దాన్నే మనం డీప్ లెర్నింగ్ అంటాం. అంటే ఇది డీప్గా అనాలిసిస్ చేసిద్ది. అదే ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ నీ ఇష్టాలేంటో తెలుసుకొని నీ ప్రిఫరెన్స్ ఏదో తెలుసుకొని నీ క్యాట్కి హ్యారీ పోటర్ అనే పేరు పెట్టిందనుకో దాన్నే మనం ఎన్ఎల్పి, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటాం. అదే ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ నువ్వు కొత్త క్యాట్ ఇమేజ్ని జనరేట్ చేయమంటే అది నేర్చుకున్న ప్రీవియస్ డేటాను ఉపయోగించుకొని కొత్త క్యాట్ ఇమేజ్ని జనరేట్ చేస్తే దాన్నే మనం జనరేటివ్ ఏఐ అంటాం. అదే ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ ఒక రోబోటిక్ క్యాట్ని కంట్రోల్ చేస్తూ నువ్వు కాలేజ్కి వెళ్ళడంతోనే నీకు బుక్స్ తెప్పిస్తుంటే లేదా నీ పనులు చేస్తుంటే ఏఐని రోబోటిక్స్ అంటాం. ఈ మొత్తం సిస్టమ్ లైక్ ఈ ఫొటోస్ చూసి నేర్చుకోవటం, కొత్త ఇమేజెస్ని జనరేట్ చేయటం, హ్యారీ పోటర్ అనే నేమ్ సజెస్ట్ చేయటం, నీకు కావాల్సినట్టు నీకు వర్క్ చేయటం, ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కిందకు వస్తాయి. సో నీకు ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకోవాలంటే మన పేజీని ఫాలో అయ్యి కామెంట్ చేయండి.